సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్, కర్ణాటకలో ఘోర ప్రమాదం, మన మిత్ర మాకు తెలియదు, ప్రభుత్వ సర్వేలో 68% మంది వెల్లడి, ఖండాంతర K4 క్షిపణి ప్రయోగం సక్సెస్, పర్యాటకాభివృద్ధికి ఆంధ్ర ట్యాక్సీ, జోరు మీదున్న భారత్, శ్రీలంకతో 3వ T20 నేడు, నోటి బ్యాక్టీరియాతో గుండెపోటు. ఈరోజు వార్తలను చూద్దాం. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్. ఒడిశాలోని కొంధమాల్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఒకరిని మావోయిస్ట్ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే ఎలియాస్ హనుమంతుగా గుర్తించారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లెంల, కొంధమాల్ జిల్లా చకాపద పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో సంయుక్త భద్రతా బలగాలు మొత్తం 23 బృందాలుగా అడవుల్లో గాలింపు చేపట్టాయి. గురువారం ఉదయం గంజాం జిల్లా సరిహద్దుల్లోని గస్మా అడవుల్లో ఎస్ఓజీ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాసేపటికి ఆ ప్రాంతంలో గాలించి 6 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. వీరిలో 2 బుధవారమే మృతి చెందినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలంలో 2 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. గణేష్ మినహా మిగిలిన వారి వివరాలు తెలియలేదు. అడవుల్లో మిగిలిన మావోయిస్టుల ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే ఉన్నారని ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా చెప్పారు. కర్ణాటకలో ఘోర ప్రమాదం. ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగి 6 సజీవ దహనమైన ఘోర రోడ్డు ప్రమాదం కర్ణాటకలో చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో 28 మంది గాయపడగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్లే సీబర్డ్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సులో 31 మంది ప్రయాణికులు ఎక్కారు. డ్రైవరు, సహాయ డ్రైవర్ కమ్ కండక్టర్తో కలిపి మొత్తం 33 మంది ఉన్నారు. చాలామంది క్రిస్మస్, కొత్త ఏడాది వేడుకల కోసం సొంతూళ్లకు వెళుతున్నారు. బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా గొర్లత్తు క్రాస్ వద్దకు చేరుకోగా బెంగళూరు వైపు వస్తున్న లారీ అదుపు తప్పి రహదారి డివైడర్ను దాటి బస్సు డీజిల్ ట్యాంకును బలంగా ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి 2 వాహనాలు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. చుట్టూ దట్టమైన పొగలు అలుముకోగా కొంతమంది అప్రమత్తమై బస్సు కిటికీల అద్దాలు పగలగొట్టారు. వారికి అదే మార్గంలో ప్రయాణిస్తున్న కొంతమంది సాయం చేశారు. దీంతో చాలామంది సురక్షితంగా బయటపడగా 5 మాత్రం అగ్నికీలల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మన మిత్ర మాకు తెలియదు, ప్రభుత్వ సర్వేలో 68% మంది వెల్లడి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ఒకటుందని ప్రజల్లో చాలామందికి ఇప్పటికీ తెలియదు. దాదాపు 200 రకాల సేవలు చిటికెలో అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసుకున్నా ఆ సేవల సమాచారం ప్రజలకు లేదని ప్రభుత్వం చేసిన సర్వేలోనే వెల్లడైంది. మన మిత్ర అనేది ఒకటి ఉందని కూడా తమకు తెలియదని 68% మంది తెలిపారు. 80% మంది మేం దానిని వాడలేదని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్పై IVRS కాల్స్ ద్వారా ఈ సర్వే నిర్వహించారు. ఈ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారని ఈ సర్వే గణాంకాలతో స్పష్టమవుతుంది. ప్రజలు కేవలం వాట్సాప్ ద్వారానే అన్ని రకాల సేవలు పొందేందుకు వీలుగా ప్రభుత్వం మనమిత్ర తీసుకొచ్చింది. ప్రత్యేక నంబరు ద్వారా వాట్సాప్లో ఫిర్యాదులు, వినతులు, విద్యుత్ బిల్లులు, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం, మార్కుల మెమోలు పొందడం లాంటి అనేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖండాంతర K4 క్షిపణి ప్రయోగం సక్సెస్. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మన దేశం కీలక క్షిపణి పరీక్షను నిర్వహించింది. అణు సామర్థ్యం, జలాంతర్గామి నుంచి బంగాళాఖాతంలో మధ్యస్థ స్థాయి ఖండాంతర క్షిపణిని పరీక్షించి మన అణుశక్తిని ప్రపంచానికి చాటింది. మంగళవారం విశాఖపట్నం తీరంలో INS అరిఘాత్ జలాంతర్గామి నుంచి K4 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 3500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన ఈ క్షిపణితో భారత్
సముద్ర ఆధార అణుశక్తికి మరింత బలం చేకూరనుంది. K4 జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణితో భూ ఉపరితలం, గగనతలం, సముద్ర గర్భం నుంచి అణుదాడుల సామర్థ్యం ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. 3 రకాలుగా రహస్య దాడులు చేసే మన దేశ అణ్వాయుధ త్రయంలో K4 క్షిపణులు కీలక పాత్ర పోషిస్తాయి. పర్యాటకాభివృద్ధికి ఆంధ్ర ట్యాక్సీ. బెజవాడతో పాటు రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి దోహదపడేలా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రూపొందించిన ఆంధ్ర ట్యాక్సీ మొబైల్ యాప్ గురువారం ఆవిష్కృతమైంది. ట్యాక్సీ, ఆటో వాలాలకు ఉపాధి కల్పించేలా యాప్ను రూపొందించారు. ఆటో డ్రైవర్ల సమక్షంలో గురువారం దీనిని ఆవిష్కరించిన కలెక్టర్ స్వయంగా యాప్లో బుకింగ్ చేసుకుని ఆటోలో ప్రయాణం చేశారు. ప్రయాణికులకు నగరంలోని ప్రాంతాలను వివరిస్తూ పర్యాటక అభివృద్ధికి దోహదపడాలని కలెక్టర్ ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. దీంతో పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ప్రజాదరణతో పాటు యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. ఆంధ్ర ట్యాక్సీ యాప్లో విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పర్యాటక ప్రాంతాలను, ప్యాకేజీలను పొందుపరిచింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యాటకానికి దోహదపడేలా ఈ యాప్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నిర్ణయించింది. జోరు మీదున్న భారత్. శ్రీలంకతో 3వ టీ20 నేడు. బ్యాటింగ్లో ఎదురులేదు, బౌలింగ్లో తిరుగులేదు. వరుసగా 2 టీ20ల్లో మన అమ్మాయిలదే హవా. శ్రీలంకతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంకా 3 మ్యాచ్లున్నాయి. కానీ 3వ టీ20లోనే సిరీస్ను పట్టేయాలన్న పట్టుదలతో ఉంది టీమిండియా. విశాఖలో తొలి 2 మ్యాచ్ల్లో ఘన విజయం సాధించిన హర్మన్ సేన్ ఈరోజు తిరువనంతపురంలో 3వ టీ20లో లంకను ఢీకొననుంది. సూపర్ ఫామ్లో ఉన్న భారత జట్టును ఎదుర్కోవడం లంకకు సవాలే. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తున్న స్పిన్నర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మ, పేసర్ క్రాంతి గౌడ్ లంక బ్యాటర్లను క్రీజులో నిలబడనీయడం లేదు. తొలి మ్యాచ్లో 121కే పరిమితమైన లంక 2వ మ్యాచ్లో 128 పరుగులే చేసింది. 3వ మ్యాచ్లోనూ బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తే జట్టుకు తిరుగులేనట్లే. బ్యాటర్లలో స్మృతి మంధానా నుంచి జట్టు పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తోంది. తొలి 2 మ్యాచ్ల్లో ఆమె తక్కువ స్కోర్కే వెనుదిరిగింది. జమీమా, షఫాలి వర్మ అర్ధ సెంచరీలతో జోరు మీదున్నారు. టాప్ ఆర్డరే విజయాలను అందించడంతో మిగతా బ్యాటర్లకు ఆడే అవకాశమే రాలేదు. మరోవైపు సిరీస్లో అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని శ్రీలంక కోరుకుంటోంది. నోటి బ్యాక్టీరియాతో గుండెపోటు. నోట్లో నివసించే బ్యాక్టీరియా దంతాలను దెబ్బతీయడమే కాకుండా గుండెపోటు ముప్పును కూడా పెంచుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఫిన్లాండ్లోని టాంపీర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుండె జబ్బులతో బాధపడే రోగులతో పాటు అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే రోగుల గుండె రక్తనాళాల్లోని పూడికలను సేకరించి పరీక్షించినప్పుడు 40% పూడికల్లో నోటి బ్యాక్టీరియాకు చెందిన జన్యు ఆనవాళ్లు కనిపించాయి. ఇవన్నీ స్ట్రెప్టోకోకై సమూహానికి చెందిన బ్యాక్టీరియాలని, వ్యాధి నిరోధక శక్తిలోకి చొరబడలేని కొన్ని సూక్ష్మజీవులు గుండె రక్తనాళాల్లోని పూడికల్లో పేరుకుపోయి పూడికలను చెదరగొట్టి గుండెపోట్లకు కారణమవుతూ ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. నోటి పరిశుభ్రత, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న దీర్ఘకాలపు అనుబంధానికి సంబంధించిన ఆధారాలకు ఈ అధ్యయనం బలం చేకూరుస్తోంది. ఇతర ఇన్ఫెక్షన్లు, పోషకాహార లోపాలు, ఒత్తిడిల వల్ల ప్రేరేపితమయ్యే నిద్రాణ స్థితిలోని బ్యాక్టీరియా కాలనీలు రక్తనాళాల్లోని పూడికలను ఛిద్రం చేసి రక్త ప్రవాహానికి అడ్డుపడేలా దోహదపడుతూ ఉంటాయి. అయితే బ్యాక్టీరియా నోటి నుంచి గుండె రక్తనాళాల్లోకి ఎలా చేరుకోగలుగుతుందనే దానికి సంబంధించి మరింత పరిశోధన చేపట్టవలసిన అవసరం ఉంది. అయితే అప్పటి వరకు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడం కోసం నోటి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రోజుకు 2 సార్లు దంతాలను శుభ్రపరచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆరోగ్య సేవల రంగంలో పీపీపీ ప్రాజెక్టులకు 40% వరకు కేంద్ర ఆర్థిక సాయం. అది వైద్య కళాశాలలకు వర్తిస్తుంది. పెద్ద ఎత్తున పీపీపీ ప్రాజెక్టులను ప్రోత్సహించండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా లేఖ. నేటి నుంచి తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం. హాజరు కానున్న చంద్రబాబు, మోహన్ భాగవత్. విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో కేంద్రం సహకారంతో నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం బీవీఎస్ 2025 ఈ రోజు నుంచి ఈ నెల 29 వరకు తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో అట్టహాసంగా జరగనుంది. మంచు గుప్పిట్లో మన్యం.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. జీ మాడుగులలో గురువారం ఉదయం 5.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. క్వార్టర్స్లో తన్వి జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో జూనియర్ స్టార్ తన్వి శర్మ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ప్రీ క్వార్టర్స్లో ఆమె 21-11, 10-21, 21-10తో దేవికా సెహాగ్పై విజయం సాధించింది. బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్గా సింధు. 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్గా ఎంపికైంది. ఆమె బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా ఉంటుంది. ఎంతో బాధ్యతతో కొత్త బాధ్యతలు తీసుకుంటున్న అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్గా అథ్లెట్ల తరపున నిలబడతా, అథ్లెట్లు పాలకులకు మధ్య వారధిలా ఉంటా అని సింధు చెప్పింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.